బెట్టింగ్ యాప్స్ బెడద పోలీస్ శాఖను వదలడం లేదు. ఈజీ మనీ కోసం అత్యాశకు పోయి తెలంగాణలో పలువురు పోలీసులే ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపెడుతోంది. బెట్టింగ్ యాప్లను అరకట్టాల్సిన పోలీసులే బెట్టింగ్, గేమింగ్ యాప్లలో పెట్టుబడులు పెడుతూ నిండా మునిగిపోతున్నారు. దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఇలాంటి చేష్టలతో అప్రదిష్ట పాలవుతున్నారు. పోలీసు శాఖలో పలువురు బెట్టింగ్ యాప్ మహమ్మారి కోరలో చిక్కుతూ ఉండటం ఉన్నతాధికారులకు ఆందోళన కలిగిస్తోంది. యువ పోలీసులు ఎక్కువగా బెట్టింగ్ యాప్ బాధితుల జాబితాలో చేరుతున్నారు. బెట్టింగ్లో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకుంటున్న బాధితులు కొందరైతే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి బెట్టింగ్లోనే సంపాదించుకోవాలనుకుని దారి తప్పుతున్న వారు ఇంకొందరు. ఇలా చాలా మంది బెట్టింగ్ యాప్ బారిన పడి మోసపోతున్నారు. బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద అప్పులు చేస్తున్నారు. అవి సరిపోక యాపుల్లో భారీ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. అప్పు తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. సాంకేతికతపై పట్టు ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సిఐలు ఆన్లైన్ బెట్టింగ్లో మునిగి తేలుతున్నారు. అత్యవసరంగా కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు గతంలో హెచ్చరికలు సైతం జారీ చేశారు. బెట్టింగ్ యాప్ వాడే వారిపై నిఘా ఉంటుందని హెచ్చరిస్తున్నా బెట్టింగ్ యాపుల్లో పెట్టుబడి పెట్టడం ఆగట్లేదు. తాజాగా హైడ్రా కమిషనర్ గన్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణ చైతన్య తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ లోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న కృష్ణ చైతన్యను ఇంట్లో వారు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కృష్ణ చైతన్య ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. బెట్టింగ్ యాపుల వల్ల అతడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ మల్లికార్జున నగర్ లో 2 వారాల క్రితం కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిలిం నగర్ పిఎస్ లో పనిచేస్తున్న శ్రీకాంత్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా విధులకు దూరంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారి కుటుంబం జియాగూడలోని ఇల్లును సైతం అమ్మేసినా పరిస్థితి కుదుట పడలేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లే ఈ దారుణానికి కారణమనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ తీరు సైతం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడిన ఎస్ఐ భారీగా అప్పులు చేసుకున్నారని, వాటిని తీర్చేందుకు ఏకంగా రికవరీలో వచ్చిన బంగారంతో పాటు సర్వీస్ రివాల్వర్ను సైతం రాయలసీమ బ్యాచ్ కు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరదాగా బెట్టింగ్స్ మొదలుపెట్టిన ఎస్ఐ భానుప్రకాష్ క్రమక్రమంగా 80 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పై అంబర్పేట పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టినందుకు ఒక కేసు నమోదు చేయగా, సర్వీస్ రివాల్వర్ను పోగొట్టినందుకు మరో కేసు నమోదు చేశారు. ఈస్ట్ జోన్ పోలీసుల అదుపులో ఉన్న ఎస్ఐ భానుప్రకాష్ ను ప్రశ్నించినా నోరు మీద పని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి చేసిన బాకీలు తీర్చలేక ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2024 బ్యాచ్ కి చెందిన సందీప్ కుమార్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కు అలవాటు పడి బంధువులు, స్నేహితుల వద్ద లక్షల్లో అప్పులు చేశాడు. బాకీ తీర్చమని అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో భరించలేక నవంబర్ 3న సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పనితీరులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు శాఖలో సొంత సిబ్బంది తీరు ఇబ్బందికరంగా మారింది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ ను అరికట్టాల్సిన పోలీసులే వ్యసనాల బారిన పడుతున్నారు. పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పోలీసు శాఖలో బెట్టింగ్ యాప్ వ్యవహారంపై నిఘా ఉందని, రోల్ కాల్ సమయంలో అన్నింటిపై సిబ్బందికి సూచనలు ఇస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోలీసు శాఖలో బెట్టింగ్ బెడదను తొలగించేందుకు ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.